ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేసి అండ్ ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నాదెండ్ల భాస్కరరావు గారు నమస్తే. నమస్కారం అండి. ఏమనిపిస్తుంది ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నప్పుడు? ఏపీ కానీ తెలంగాణ కానీ చాలా అగాధంగా కనపడుతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ వెనక నాదెండ్ల భాస్కరరావు ఎలా ఉన్నారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక మనోహర్ గారు అలా ఉన్నారు. సో కూటమి అధికారంలోకి వచ్చింది. మనోహర్ గారి పాత్ర ఎంతవరకు అంటే ఏమని చెప్పగలరు? వాళ్ళిద్దరూ నన్ను కలిశారు. అబ్బాయి, రాజకీయాల్లో ఇద్దరు కలిసి ఉండటం కష్టం. మేము ఫెయిల్ అయ్యాం, మా ముందు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, తర్వాత వాళ్ళు ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, హోం మంత్రి మీరు బాధ్యత వహించండి, నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెండు వైపుల్లో దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆయన మాట్లాడింది కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే ఒకప్పుడు. డైహార్డే కాదు, ఆయన బావిలో స్నానం చేస్తున్నాడు. బావికి దగ్గరలో మేము జరిపోతే ఆపండి ఆపండి, ఆ సింబల్ ఆయన చెయ్యి. కాంగ్రెస్ పార్టీ పుట్టింది అక్కడి నుంచి. అది ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారా, లేకపోతే ఎలా చనిపోయారంటే ఏమని చెప్తారు మీరు? కాకపోతే అప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా యాంటీగా. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కులకన్నా అని ఒకటి తీసుకొచ్చింది. దాన్ని ఏ విధంగా చూడదు? ప్రస్తుత ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ అంటే? రేవంత్ రెడ్డి గారు అతను వయసుకు తగ్గ ఉద్యోగం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఆయన కొన్ని మంచి పనులు చేశాడు, చాలామంది సహకారం ఉపయోగపడ్డాడు పేద ప్రజానికి, అందులో డౌటే ఉంది. స్పీచ్లు చూసుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత. అంటే ఏమనిపించింది మీకు? కొంత ఆయనకి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ నుంచి ఆయన ఇంకో ప్రొఫెషన్కి, పాలిటిక్స్ కూడా ఒక ప్రొఫెషనే కదా, అది ఒక ఆర్టు. ఆ మాట్లాడటం కానీ, ఆ ఎదురుగా ఉన్నవాడిని శత్రువుని కానీ మిత్రుడు కానీ కలుపుకోవడంలో కానీ అది ఒక ఆర్టు. కొంచెం టైం పడుతుంది ఆయనకి, కొంచెం టైం. సో బట్ మనోహర్ గారు తీసుకుంటారా సజెషన్స్ మీ దగ్గర? మనోహర్ అప్పటికే స్పీకర్గా చాలా రాణించాడుగా. రాణించారు, బట్ తెనాలంటే కంచుకోట మీకు. మీరు కూడా అక్కడి నుంచి ఇంతకు ముందు గెలిచారు కాబట్టి ఏమన్నా సజెషన్స్ తీసుకుంటారా నాన్న దగ్గర నుంచి? ఇన్ని పర్యాయాలు మంత్రిగా నేను విజయవాడ, ఫస్ట్ ఎమ్మెల్యే నేను విజయవాడ. చెన్నారెడ్డి గారు ఛాలెంజ్ చేసి పెట్టాడు, కండువా వేసుకున్నాడు, ఎవడు రాలేదురా మన పార్టీకి, చూద్దాం వీళ్ళ సంగతి అని చెప్పి నన్ను అక్కడే నుంచోమన్నాడు. తెనాలి పోతానంటే కాదు, నా బెదాళ్ళ నుంచోమని నుంచోబెట్టాడు. గెలిచి వచ్చాను, మినిస్టర్ పెట్టాడు. అట్లా రాజకీయాలంతా రాజస్వంతో నడిపాం, కానీ ఈ కింద పాకులాడే వ్యవహారం ఎప్పుడు చేయలే. కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ డైహార్డే కాదు, నీకు మనవి చేస్తా. చెన్నారెడ్డి గారు, స్వర్గీయ డాక్టర్ రెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి నేను లీడర్గా, ఇంకో లీడరు నేను ఆయన చూడటానికి వెళ్ళాను. పెడితే ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావా, నువ్వు కూడా బెజవాడ నుంచి కొంతమంది తీసుకురా అని నాకు చెప్పాడు. డాక్టర్ సాబ్, నాకు ఒక లీడర్ని రోజు 10 మంది పొద్దున పూట సాయంత్రం పూట కలుస్తూ ఉంటారు. ఇప్పుడు అది ఎంత కాదు. బ్రహ్మానంద రెడ్డి గారు ఇందిరాగాంధీని డిస్మిస్ చేసి ఆమె ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఆయన డిస్మిస్ చేసి, ఆడవాళ్ళంతా ఇందిరమ్మ ఏమైపోయింది అని ఏడుస్తున్నారు ఓడల్లో. ఇవి నాకు వచ్చే కబుర్లు. మనం ఆమెను ముందు పెట్టి మనం ఎడితే షూర్గా గెలుస్తాం. ఈ ప్రాంతీయ పార్టీ అది ఈ పెద్ద పెద్ద రెడ్లంతా ఆయన కలిశారు. కలిసి అది మళ్ళీ అవి నిన్ను చీఫ్ మినిస్టర్ చేయదు, ఎందుకు ఈ పార్టీ పెట్టొద్దు అని చెప్పి ఆయన పట్టుబట్టారు. కానీ ఆయన నా మాట మీద ఎప్పుడు గురిగా ఉండేవాడు. ఇతను ఏదో యంగ్స్టర్, ఇతను చెప్పింది నిజమవుతాయిందని నమ్మిక ఒకటి ఏర్పడి అరసు గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరో మనిషిని పంపిస్తే నన్ను ఇంకో ఫ్రెండ్ని భోజనాన్ని పిలిచాడు. ఓ ప్రెస్ ఆయన కూడా పిలిచాడు. భోజనంలో కూడా నేను ప్రపోజల్ ఇదే చెప్పాను. డాక్టర్ గారికి ఏమో
ప్రాంతీయ పార్టీ పెట్టు కాదు డాక్టర్ సాబ్. నేను అదే మాట మీద ఉన్నా. ఆ అమ్మాయి ఏం చేసింది, అరసుకు ఫోన్ చేసి ఇక్కడ ఎవడో భాస్కర్రావు అని ఉన్నాడు, వాడు ఇట్లా చెప్తున్నాడు, మనం ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాం, కర్ణాటక ఆంధ్రకి కలిపి మీరే నన్ను ఇక్కడ పంపారు, ఆయన్నేమో ఆపేసాడు ఇతను, మీరు రండి అని చెప్పిన ఆయన చీఫ్ మినిస్టర్ స్పెషల్ ప్లేనర్స్ గురించి. మళ్ళీ డాక్టర్ గారు మమ్మల్ని భోజనానికి పిలిచాడు. మొన్న ఊళ్ళో పిలిచాడు, మళ్ళీ వాళ్ళు ఆడ పిలిచాడు. నేను కూడా భోజనం చేసేటప్పుడు అంతా కబుర్లు చెప్పుకున్నాం. భోజనం అయినాక నేను చెప్పింది విని అరసు గారు హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అని అడిగాడు. అడిగితే ఆయన లీడరు హైకోర్టులో యంగ్ మ్యాన్, అతను ఏం చెప్తే అది అవుతుంది, నాకు నమ్మిక, అందుకని అతను ఫాలో అవుతాను నేను. చెన్నారెడ్డి గారు ఓ ఐ సీ అన్నాడు. ఆయన చుట్ట అవుతాడు. ఓ ఐ సీ అన్నాడు. దెన్ ఐ ఇంటర్ఫియర్ అయ్యి చెప్పాను, ఇట్లా ప్రజల్లో ఇట్లా ఉంది, మీరిద్దరూ చీఫ్ మినిస్టర్ లెవెల్ మనుషులు, ఇవాళ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా చీఫ్ మినిస్టర్ లెవెల్ మనిషి, ఇక్కడ మీరిద్దరు పదండి ఢిల్లీకి, మేము కూడా వస్తాం, పోదామని చెప్పని ఢిల్లీకి పోయి విఠల్భాయ్ పటేల్ హౌస్లో కూర్చొని మేమంతా కూర్చొని, శాస్త్రి అని ఉండేవాడు చూసారా ఈనాడులో, కొన్నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఉండేవాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కి అప్పుడు ఆయన కరెస్పాండెంట్. ఆయన ఇందిరాజీ దగ్గరికి పంపి, నువ్వు ఆమె నచ్చ చెప్పి తీసుకురావయ్యా, మేము విఠల్భాయ్ పటేల్ దగ్గర జెండా పుచ్చుకొని ఉంటామని చెప్పి జెండా పుచ్చుకొని కూర్చొని మేమంతా కుర్రాళ్ళం, వాళ్ళు వీళ్ళు అంతా 100-200 మంది ఉన్నాం. ఆమె సాహసం చేసి వచ్చింది. ఎందుకంటే ఆ బ్రాహ్మిన్స్ అంతా నా వెంబటి ఉన్న సలహాదారులంతా పొలగాలు బయటికి తీయొద్దామని అని మాకు చెప్పారు. ఆమె సాహసం చేసి వచ్చింది. వచ్చి జెండా లాగింది. లాగేటువంటి ప్రెస్ అంతా చుట్టూ గుమ్మగుడి గబగబా నీ పార్టీ ఏం పార్టీ అన్నారా, నేను ఎక్కడుంటే అక్కడ పార్టీ నాకు. ఓ ఇందిరా కాంగ్రెస్, అసలు విచిత్రం చెప్తా. ఇది అయిపోయినాక ఆంధ్రాకు వచ్చింది, అదే ఆంధ్రప్రదేశ్ వస్తే చెన్నారెడ్డి గారు, నేను, మన ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఫాదరు, మేమంతా కలిసి మదనపల్లి వెళ్ళాం. ఆమె మీటింగ్లు ఉన్నాయి. మీటింగ్ అడ్రస్ చేసిన తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చారట, పెద్ద స్వామివారు, కంచి ఆయన, పెద్ద స్వామి చాలా దేవుడు కదా ఆయన, వాకింగ్ గాడ్, ఆయన ఈ ప్రాంతాల్లో ఉన్నాడంటే మేము ఆయన దగ్గర బయలుదేరి ఆమెను తీసుకు పార్టీ పేరు అది అడుగుదాము, ఏం సింబల్ అడుగుదాము అని చెప్పాను. పోయాము. ఆయన బావిలో స్నానం చేస్తున్నాడు. ఏం చేస్తూ కొంచెం దూరం వెళ్ళినాక దగ్గరలో, బావికి దగ్గరలో మేము జరిపోతే ఆపండి ఆపారు. మనిషిని పంపాడు. ఏంటి ఎందుకు వచ్చారు, ఏదో పార్టీ పెట్టుకున్నాము మీ ఆశీర్వచనం అని. ఆ సింబల్ ఆయన చెయ్యి చాలా మంది తెలియదు. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ పుట్టింది అక్కడి నుంచి. అది ఆ సింబల్, అది ఆ సింబల్ ఆయన చెప్పినాక ఇక మాకు ఎంత ఉత్సాహంగా బయలుదేరి కారు వేసుకున్న రాత్రి తెల్లవారిపడి బెజవాడ చేరి నేను సింబల్ గుర్తు చేసి బెజవాడ నుంచున్నా కదా, గుర్తుపెట్టి చెయ్యి 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 అని కుర్రాళ్ళంతా రోడ్డంతా గోలన్నమాట. అలా వచ్చి తీసుకొచ్చాం ఆ పార్టీని, ఆమెను మళ్ళీ పదవికి ఎక్కించాం. ఓకే, అట్టే బెజవాడలో బెజవాడ ఏలూరులో బయలుదేరాం. ఆమె, చెన్నారెడ్డి గారు, నేను, జనార్దన్ రెడ్డి కూడా ఉన్నాడు. అందరం కలిసి బయలుదేరాం. ఒక 20 మీటింగులు మెడ్రాస్ దాకా అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాం. మెడ్రాస్ వెళ్ళేటప్పటికి వెంకట్రామన్ సౌత్ మెడ్రాస్లో నుంచున్నాడు. ఒక 20 మంది ఉన్నారు డయాస్ ముందు. వర్షం పడుతుంది. భాస్కర్ ప్లేన్ వచ్చిందా నాకు అని అడిగి, వచ్చిందటమ్మా. సరే ఎర్రడోమ్ వెళ్దామంది. ఇందులోగాడు ఏదో పిల్లల పేరు పెట్టమనేది ఆడియో పేరు పెట్టింది. వర్షం కురుస్తుంది. ట్రైన్ దగ్గరికి వెళ్ళి నేను, చెన్నారెడ్డి గారు, ఆమె సెలవుల్లో కూర్చొని 2ంటికి అర్ధరాత్రి హైదరాబాద్ వచ్చాం. ఆమె ఓపిక చూడు. ఇందిరాగాంధీ గారి 2ంటికి కెనాల్కి అదే గెస్ట్ హౌస్కి పోయి, ఏదో గెస్ట్ హౌస్ ఉంది కదా, గెస్ట్ హౌస్ ఆ బట్టలు అవి మార్చుకుని మళ్ళీ కారు తీసుకుని బీదర్ వెళ్ళిపోయి అంత కష్టపడి అట్లా గెలిపించామని. డబ్బు ఎక్కడిది, మేమిచ్చిన డబ్బే కదా, చెప్పుకోకూడదు బయట. బట్ అంత దగ్గరగా ఉంటారు కదా ఇందిరాగాంధీ గారికి మీరు, అంత దగ్గరగా ఉండబట్టి మన ఇంటికి వచ్చింది. ఇంటికి కూడా డైరెక్ట్గా వచ్చేస్తారు. డైరెక్ట్గా వచ్చింది, డైరెక్ట్ చెప్పకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఉన్న ఆమెని, నన్ను ఆమెకి ఈ పిత్రీలు మోసేవాళ్ళు ఉన్నారు. అబ్బా 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 అబ్బా,
చెప్పటానికి వీల్లేదు. అంత అంటే మీ తిన్నాను, ఇద్దరు డిస్టెన్స్ అంత తిన్నాను, ఎంత తిన్నాను. చెన్నారెడ్డి నన్ను కూడా అట్టగా పోటీ చేశారు. ఈ దరిద్రపు రాజకీయాలండి. మరి ఉండంగా ఉండంగా ఆమె దూరం అయ్యారా మీకు కొంచెం దగ్గరగా? అదే ఆమె దూరంగా ఈ వచ్చి వీరికి తెలిసాక నన్ను ఖమ్మంలో నుంచోబెట్టింది ఈమె. ఖమ్మంలో నుంచోమని భాస్కర్ అని చెప్పి కొత్త అయినా సరే ధైర్యం చేసి నుంచున్నా. తెలుగుదేశాన్ని కాంగ్రెస్ అన్నింటినీ ఓడగొట్టి వచ్చారు. అదే మన వీళ్ళు అదే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఓడగొట్టి వచ్చారు. గెలిచి వస్తే 1 ఇయర్లో అయిపోతే సీట్ నాకివ్వాలి కానీ ఆ అమ్మాయిని పిలిచి అమ్మాయికి ఇస్తా. అక్కడ నేను విభేదించాను. నువ్వు హైదరాబాద్ నుంచో ఎక్కడైతే చీఫ్ మినిస్టర్ అని చెప్పి అర్జున్ సింగ్ చేత చెప్పించింది. అక్కడ బాధపడి ఆమె నుంచి నేను దూరం అయ్యాను. బట్ ఇంత క్లోజ్గా ఉంటారు కదా, నిజంగా ఇప్పటికైనా చెప్పండి, ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారా లేకపోతే ఎలా చనిపోయారంటే ఏమని చెప్తారు మీరు? అది భగవంతుడికి తెలియదు. భగవంతుడికి మీకు తెలిసిన వర్షన్ ఏంటి అసలుకి? నాకు ఇంకో వర్షన్ ఏం తెలియదు. అందరూ చెప్పిన వర్షన్ పేపర్లో వచ్చింది. గన్మెనే కాల్ చేశారని ఇంకో వర్షన్ తెలియదు నాకు. కాకపోతే అప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా యాంటీగా వచ్చాడు. ఓకే, ఆమెకి యాంటీ. ఎందుకు అంత యాంటీ ఆమె కాల్చి అంత యాంటీ? ఏమైంది? బింద్రవాలా అక్కడ బింద్రవాలా అని చంపించిందని కోపం. కేవలం ఒక్క రీజన్. ఆ సిక్కులు వాళ్ళ కులం వాళ్ళ మతం అట్లా పిచ్చి ఆడ చేశారు. సో కాంగ్రెస్కి కోర్ అంటే మీరందరూ చెప్పుకోవచ్చు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసారు. అదే ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు నాదెండ్ల భాస్కరరావు గారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఏమని అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్కి ఆమె తెలియక కొన్ని పిచ్చి పనులు చేశారు. మన వ్యవహారంలో కూడా అట్టగే. ఖమ్మం ఒక 1 మంత్లోనే 1 ఇయర్ ఆమె ఎంపీ చేసినని తీసేసి ఇంకోటి పెడతాం. ప్రస్తుత ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ అంటే? రేవంత్ రెడ్డి గారు. అతని వయసుకు తగ్గ ఉద్యోగం కాదండి, అతని వయసుకు తగ్గ పెద్ద ఉద్యోగం. ఆయన నిబ్బరంగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతను మూసి వ్యవహారంలో ప్రక్షాళన చేయాలని కోరటం చాలా సబబు. చేయాలి. ఆ మురుక్కాలం ఎన్నాళ్ళని పెట్టుకుంటాం ఈ సిటీలో, దాన్ని క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ పేదవాళ్ళకు కూడా ఏదన్నా పక్కన ఎక్కడన్నా చూపించటమో సర్దటమో, వాళ్ళకు ఒక ఇల్లుది గుడిసెలు ప్రతి చోట ఉన్నాయి. అమెరికాలో కూడా ఉన్నాయి రోడ్ల మీద గుడిసెలు చూస్తున్నాం. మీ టెలివిజన్స్లో అమెరికాలో గుడిసెలు చూస్తున్నాం. ఓ స్వర్గం అది అని చెప్తారు కదా అమెరికా. రోడ్ల మీద గుడిసెలు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు లేక. అలాగే మూసీ చుట్టూ కూడా పేదవాళ్ళ పాపం ఇక్కడ ఏదో ఎవరో 10 రూపాయలు ఇస్తారని కష్టపడదామని చెప్పి ఇక్కడ సిటీకి వస్తారు. వాళ్ళు నిలవడానికి నీడ ఉండదు, అక్కడ ఎక్కడో పక్కన వేసుకుంటారు గుడిసె. అది పీకేస్తే వాళ్ళ లబోదీపమని ఏడుస్తారు. సహజం అది. వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్గా చూపించి తీయాలి. ఆ మూసీ మాత్రం బాగు చేయాలి. అతను కరెక్ట్ అయ్యి సపోర్టివ్ బాగా చేస్తున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.